హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హాలీవుడ్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా పేరేంటంటే 'ఐ యామ్ శామ్'. బేసికల్‌గా మీకు ఈ సినిమా కథ లైన్ చెప్తేనే కథ అర్థమైపోయే ప్రమాదం ఉంది. అందులోని ఈ సినిమాని తమిళ్‌లో రీమేక్ చేశారు. సో ఇక డైరెక్ట్‌గా కథలోకి వెళ్లే ముందు ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీకు ఇష్టమైతే 'నవీన్ బ్రో' అనే మూవీ రికమెండేషన్ ఛానల్ స్టార్ట్ చేశాను. రోజు కొత్తగా డిఫరెంట్‌గా సినిమాలు తెలుసుకోవాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే మన కథలో హీరో పేరు శామ్ డామ్సన్. శామ్ చాలా మంచోడు. స్టార్బక్ కాఫీ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. అయితే శామ్ మిగతా వాళ్ళలా కాదు, అతనికి ఒక చిన్న మెంటల్ డిసబిలిటీ ఉంటుంది. అంటే తన వయసు పెరుగుతున్నా సరే తన బుద్ధి మాత్రం ఒక 7 ఏళ్ల పిల్లాడి స్థాయిలో ఉండిపోతుంది అనమాట. కానీ ఆ విషయం శామ్ కి ఎప్పటికీ అడ్డంగా రాలేదు. అతనికి ఉన్నంతలోనే చాలా హ్యాపీగా బతికేస్తూ ఉంటాడు. ఒకరోజు శామ్ కి ఏంటంటే హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. తాను తండ్రి కాబోతున్నాడని తెలుస్తుంది. ఇంకేముంది, మన హీరో ఆనందానికి అవధులే లేవు. న్యూయార్క్ వీధుల్లో పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు. మరోపక్క తన భార్య ఏమో పురుటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. శామ్ తనకి ఏదో ఒక విధంగా సాయం చేద్దామని చూస్తాడు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు శామ్ ని పక్కకు దూహేస్తారు. కొద్దిసేపటికి నర్సులు ఒక అందమైన ఆడపిల్లని హీరో చేతిలో పెడతారనమాట. ఆ పాపను చూడంగానే హీరోకి ఏంటంటే ఒకటే అనిపిస్తుంది, ఈ లోకంలో తనకంటూ ఒక ప్రాణం ఉందని, ఆ పాప కోసం తను ఏదైనా చేస్తానని ఆ క్షణమే హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. అందులోనూ శామ్ కి ఏంటంటే బీటిల్ బ్యాండ్ అంటే పిచ్చి అనమాట. అందుకని వాళ్ళ ఫేమస్ సాంగ్ పేరు మీద తన హీరో కూతురికి లూసీ డైమండ్ డాసర్ అని పేరు కూడా పెడతాడు. తర్వాత కట్ చేస్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తాడు. శామ్ ఆ చిన్న పాపని గుండెలుగా హత్తుకొని బస్ పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు. కానీ తన భార్య రెబెక్కా మాత్రం ఆ బాధ్యతలేమీ ఇష్టం లేదు. అసలు ఆమె శామ్ ని ప్రేమించలేదు. కేవలం ఉండటానికి ఒక నీడ కావాలని చెప్పేసి శామ్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లని పెంచడం తన వల్ల కాదని చెప్పేసి డిసైడ్ అయిపోతుంది. శామ్ పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆ గుంపులో కలిసిపోయి మాయమైపోతుంది. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా శామ్ తన చేతిలో ఉన్న చిన్న పాపతో ఒంటరిగా మిగిలిపోతాడు. తనకున్న పరిస్థితుల్లో ఒక చిన్న పాపను పెంచడం అంటే మామూలు విషయం కాదు. కానీ శామ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ పాపకి డైపర్లు మార్చడం దగ్గర నుంచి పాలు పడడం వరకు అంతా తానే చూసుకోవడం మొదలు పెడతాడు. ఒక పెద్ద గుడ్డను తీసుకొని పిన్నులు పెట్టి డైపర్ లాగా వాడతాడు. పాప కోసం పాలు సామాన్లు కొనడానికి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్తాడు. అక్కడ అన్ని చూసి కంగారు పడిన తన కూతురు కోసం ధైర్యం తెచ్చుకుంటాడు. పాప ఏడుస్తుంటే ఏం చేయాలో తెలియక తడబడుతున్న శామ్ను చూసి వాళ్ళ పక్కింటి ఆవిడ యాని సాయం చేయడానికి ముందుకు వస్తుంది. చిన్నపిల్లలకి ప్రతిరోజు 2 గంటలకు ఒకసారి పాలు పెట్టాలి కదా, అందుకని ఆమె ఏం చేస్తుందంటే ఇలా పాలు ఇవ్వాలని చెప్పి అంటుంది. అందులోనూ టైం ని గుర్తు చేసుకోవడానికి ఒక టీవీ షోని షెడ్యూల్ గా వేసిస్తుంది అనమాట. అంటే ఈ షో వచ్చినప్పుడల్లా నువ్వు పాలు ఇవ్వాలని చెప్పేసి టీవీ షోలన్నింటినీ షెడ్యూల్ గా వేసేస్తుంది. ఆ తర్వాత శామ్ తన కూతురికి లూసీ కోసం తన జీవితాన్ని మార్చేసుకుంటాడు. శామ్ కి 4 స్నేహితులు ఉంటారు. వాళ్ళు కూడా శామ్ లాగే కొంచెం అమాయకులు. కానీ వాళ్ళందరూ కలిసి లూసీని ఆడిస్తూ శామ్ కి అండగా ఉంటారు. లూసీ కూడా మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. శామ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు యానీ ఆ పాపను చూసుకుంటుంది. అందులోనూ లూసీ ఏంటంటే చాలా తెలివైన అమ్మాయి అనమాట. తను అడిగే కొన్ని ప్రశ్నలకి శామ్ దగ్గర సమాధానాలు కూడా ఉండవు. ఒకసారి అమ్మ ఏదని చెప్పేసి అడిగితే శామ్ మౌనంగా ఉండిపోతాడు. లూసీకి తెలుసు తన తండ్రి మిగతా వాళ్ళలా కాదని, కానీ తన తండ్రి తనతో పార్కులో ఆడుకుంటాడని, తన మీద ఎంతో ప్రేమ చూపిస్తాడని లూసీ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ లైఫ్ లో డబ్బుల కోసం పరిగెడుతూనే ఉంటారు. అది కూడా పిల్లలకి సంపాదిస్తున్నాము అని చెప్పేసి. కానీ ఈ లూసీ వాళ్ళ నాన్న అంటే శామ్ ఏంటంటే ఓ పక్క డబ్బులు సంపాదిస్తూనే తన కూతురికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అందుకని లూసీ ఏంటంటే గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. బుధవారం వచ్చిందంటే చాలు ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్లి టిఫిన్ చేయటం, పిల్లో ఫైట్స్ చేసుకోవడం, అంటే దిండులతో కొట్టుకోవడం, కథలు చదువుకోవడం, ఇవే వాళ్ళ ప్రపంచం. ఇక లూసీ స్కూల్ చేరే టైం వస్తుంది. శామ్ తన స్నేహితులతో కలిసి లూసీకి షూస్ కొనడానికి వెళ్తాడు. శామ్ దగ్గర తక్కువ డబ్బులు ఉంటే తన స్నేహితులందరూ తలా ఒక చేయి వేసి లూసీకి షూస్ కొనిస్తారు. ఆ సీన్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. లూసీ చిన్నపిల్లైనా తన తండ్రి పరిస్థితిని బట్టి తానే చాలా మెచ్యూర్డ్ గా ప్రవర్తిస్తూ ఉంటుంది. శామ్ కి ఏది ఇష్టమో అదే చేస్తూ తండ్రిని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటుంది. కట్ చేస్తే ఒక రోజు లూసీ స్కూల్లో స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తను మర్చిపోతే శామ్ క్లాస్ మొత్తం డిస్టర్బ్ చేసి తన కూతురికి సాయం చేస్తాడు. కానీ అక్కడ కార్నర్ అనే ఒక అబ్బాయి శామ్ పరిస్థితిని చూసి వెటకారం చేస్తాడు. లూసీకి స్కూల్లో ఒక పెద్ద బుక్ ఇస్తారు. శామ్ కి చదవటం రాదు. లూసీకి అది అర్థమైపోయి తన తండ్రి కంటే తాను ఎక్కువ చదివేస్తే శామ్ ఫీల్ అవుతాడని చెప్పి తాను కూడా చదవటం మానేస్తుంది. అంటే తన తండ్రి స్థాయిలోనే తాను కూడా ఉండాలనుకుంటుంది. ఇది గమనించిన స్కూల్ ప్రిన్సిపల్ శామ్ ను పిలిచి నీ కూతురు నీకన్నా ఎక్కువ తెలివైంది కాకూడదని, తానే కావాలని చదువులో వెనకబడిపోతుందని చెప్పి అంటాడు. అది శామ్ ని చాలా బాధ పెడుతుంది. ఆ రాత్రి శామ్ లూసీతో గొడవ పడి మరి ఆ బుక్ చదివిస్తాడు. నువ్వు బాగా చదువుకుంటే నాకు ఇష్టం అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఒక రోజు రెస్టారెంట్ లో శామ్ తన కూతురికి నచ్చిన ఫుడ్ లేదని గొడవ చేస్తాడు. ఆ టైంలో లూసీ తన తండ్రి ప్రవర్తన చూసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అనమాట.
కట్ చేస్తే లూసీ పుట్టినరోజు వేడుకల్లో ఒక పెద్ద గొడవ జరుగుతుంది. కానర్ తండ్రితో శామ్ గొడవ పడతాడు. ఆ గొడవలో లూసీకి అసలు తండ్రివే కాదు, తను నిన్ను దత్తత తీసుకుందని అందరికి చెప్తుందని కానర్ వస్తాడనమాట. ఈ గొడవంతా చూస్తున్న చైల్డ్ సర్వీస్ ఆఫీసర్లు శామ్ దగ్గర లూసీ సేఫ్ కాదని చెప్పేసి నిర్ణయించుకుంటారు. లూసీని శామ్ నుండి దూరం తీసుకెళ్లి గవర్నమెంట్ కస్టడీలో తీసుకుంటారు. శామ్ ఏడుస్తూ ప్రాధేయపడినా ఎవ్వరూ వినరు. కోర్టు శామ్ కి కేవలం వారానికి 2 సార్లు మాత్రమే లూసీని చూడటానికి పర్మిషన్ ఇస్తుంది. శామ్ కి ఏం చేయాలో అర్థం కాదు. తన స్నేహితులు ఒక లాయర్ ని కలవాలని సలహా ఇస్తారు. ఇలా శామ్ ఏం చేస్తాడంటే మన కథలో హీరోయిన్ అయిన లాయర్ ని మీట్ అవుతాడు. ఆ అమ్మాయి పేరు రీటా అన్నమాట. రీటా చాలా కోపిస్ట్, ఎప్పుడు బిజీగా ఉంటుంది. మొదట శామ్ కేసు తీసుకుని మొండికేస్తుంది. కానీ శామ్ పదే పదే తన ఆఫీస్ కి వచ్చి పార్టీలకు వచ్చి రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాడు. రీటా తన ఫ్రెండ్స్ దగ్గర పరువు కోసం నేను ఈ కేసు ఫ్రీగా చేస్తున్నాను అని చెప్పేసి అబద్ధం చెప్తుంది. ఈ అబద్ధాన్ని నిజం చేయడం కోసం చివరికి శామ్ కేసు ఒప్పుకుంటుంది. ఇక డైరెక్ట్ గా కోర్టులో గొడవలోకి వెళ్తే శామ్ తన మానసిక పరిస్థితిని టెస్ట్ చేస్తారు. శామ్ చాలా కంగారు పడిపోతాడు. లూసీని తిరిగి తెచ్చుకోవడానికి శామ్ పడే తపన చూసి రీటా కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. శామ్ స్నేహితులు సాక్ష్యం చెప్పడానికి వస్తారు కానీ వాళ్ళ అమాయకత్వం వల్ల కేసుకి పెద్దగా ప్లస్ అవ్వదు. ఇక శామ్ పక్కింటి ఆవిడ యానీని సాక్ష్యం చెప్పమని అడుగుతారు. ఆమెకి బయట ప్రపంచం అంటే భయం. కానీ శామ్ కోసం ధైర్యం చేసి కోర్టుకు వచ్చి మరీ శామ్ ఎంత మంచోడో చెప్తుంది. అందులోనూ ఎంత గొప్ప తండ్రో కూడా చెప్తుంది. ఆ తర్వాత ఒక రోజు రీటా ఇంటికి శామ్ వెళ్తాడు. అక్కడ రీటా కొడుకుని చూస్తాడు. రీటాకంతా ఉన్నా తన కొడుకుతో సరిగ్గా టైం గడపదు. ఆ పిల్లాడు తన తల్లితో చాలా దూరంగా ఉంటాడు. ఇది చూసిన శామ్ కి ఒక విషయం అర్థం అవుతుంది. తెలివితేటలు డబ్బు ఉంటేనే మంచి తల్లిదండ్రులు కాలేరని, ప్రేమ కూడా ఉండాలని. ఆ తర్వాత రీటా కూడా తన లైఫ్ పర్ఫెక్ట్ గా ఏమీ లేదని, తన భర్త తనని మోసం చేశాడని, అందులోనూ తన కొడుకు కూడా తనని అసహించుకుంటున్నాడని చెప్పేసి శామ్ దగ్గర ఏడ్చేస్తుంది. అప్పుడు శామ్ ఆమెని ఓదారుస్తాడు. ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు కోర్టులో అపోజిషన్ లాయర్ శామ్ ని చాలా ఇబ్బంది పెడతాడు. శామ్ తన గతాన్ని తలుచుకొని చాలా ఎమోషనల్ అయిపోయి నేను లూసీకి కావాల్సినవన్నీ ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి ఒప్పేసుకుంటాడు. దాని వల్ల లూసీ కస్టడీ శామ్ కి రాదు. దాంతో శామ్ వాళ్ళ కూతుర్ని వేరే వాళ్ళకి దత్తత ఇచ్చేస్తారు. శామ్ పూర్తిగా డీలా పడిపోయి ఎవరిని కలవటం మానేస్తాడు. రీటా వచ్చి శామ్ ని తిట్టి ధైర్యం చెప్పి మళ్ళీ లూసీని కాలమని పంపిస్తుంది. లూసీని దత్తత తీసుకున్న ఆవిడ పేరు ర్యాండీ అన్నమాట. శామ్ లూసీ ఇంటి పక్కనే ఉన్న ఒక చిన్న రూమ్ అది తీసుకుంటాడు. రాత్రిపూట లూసీ కిటికీలోంచి దూకి శామ్ దగ్గరికి వచ్చేస్తూనే ఉంటుంది. శామ్ మాత్రం మంచి తండ్రిలాగా మళ్ళీ లూసీని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వస్తాడు. ఇది చూసిన ర్యాండీకి మొదట కోపం వచ్చినా మెల్లగా శామ్ కి లూసీకి మధ్య ఉన్న ప్రేమ, లూసీకి తన తండ్రి మీద ఉన్న ఇష్టం అర్థం అవుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఒకరోజు రాత్రి ర్యాండీ నిద్రపోతున్న లూసీని ఎత్తుకొని శామ్ ఇంటికి వస్తుంది. నేను నీకంటే ఎక్కువగా లూసీని ప్రేమిస్తున్నాను, లూసీకి నువ్వే కావాలని ఏడుస్తూ లూసీని శామ్ కి అప్పగిచ్చేస్తుంది. శామ్ కూడా నువ్వు లూసీకి తల్లిగా ఉండు, మనమిద్దరం కలిసి లూసీని పెంచుకుందాం అని చెప్పేసి చెప్తాడు. ర్యాండీ సంతోషంగా ఒప్పుకుంటుంది. చివరికి కోర్టు కూడా లూసీ కస్టడీని శామ్ కి ఇచ్చేస్తుంది. లూసీకి ఒక మంచి తండ్రి, ఒక ప్రేమించే తల్లి ఇద్దరు దొరుకుతారు. కథ చివరిలో లూసీ సాకర్ మ్యాచ్ ఆడుతూ ఉంటుంది. శామ్ అక్కడ రెఫరీగా ఉంటాడు. రీటా తన కొడుకుతో కలిసి, ర్యాండీ తన భర్తతో కలిసి శామ్ స్నేహితులందరూ వచ్చి లూసీని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మన హీరో శామ్ తన కూతుర్ని గాల్లో ఎత్తుకొని ఆనందంతో నవ్వడంతో ఈ సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.